హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ వాజ్ రెడ్యూస్డ్ బై 25%, దెన్ ఇట్స్ సేల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై X%. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 20% ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ ద రెవెన్యూ, ద వాల్యూ ఆఫ్ X విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు ధర 25% తగ్గినప్పుడు దాని విక్రయము X% పెరిగింది, ఆదాయంలో 20% పెరుగుదల ఉంటే X విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చేయబోయే ముందు చిన్న రిలేషన్ ఒకటి తెలియాలన్నమాట మీకు, ఓకేనా. సో ఏంటి ఆ రిలేషన్ అంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ సేల్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రెవెన్యూ ఇచ్చాడు అనమాట. ఈ మూడింటికి ఒక రిలేషన్ అయితే ఉంది. అదేంటంటే ఆ రిలేషన్ ఏంటంటే, వీ హ్యావ్ ద రిలేషన్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ సేల్ అనమాట. రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ సేల్ అనమాట, ఓకేనా. సో ఇది రిలేషన్ అనమాట ఈ మూడింటి మధ్య. అయితే ఇక్కడ దీన్ని రేషియోస్లో చేద్దామా, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది, ప్రైజ్ ఆఫ్ ద ఐటమ్ వాజ్ రెడ్యూస్డ్ బై 25%. ప్రైజ్ ఏమైంది, 25% రెడ్యూస్ అయింది. మరి 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/4 అవుతుంది. రెడ్యూస్ అంటున్నాడు కాబట్టి మైనస్ అనమాట. అంటే ఇక్కడ ప్రైజ్ అనేది ఏమైందంటే యాక్చువల్గా 4 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది, 1 తగ్గింది. అంటే ప్రజెంట్ ఏమైంది అంటే 3 అయింది అనమాట. అలా ప్రైస్ అనేది 3/4 అవుతుంది, ఓకేనా. ఇది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇట్స్ సేల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై X%. సేల్ ఏమైందంట, X% ఇంక్రీజ్ అయిందంట. మరి ఇక్కడ X% అంటే ఏంటి, X/100%. అంటే బై 100 కదా, ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. అలాగే ఇక్కడ సేల్ ఏమైనట్టు చెప్పండి, సేల్ ఏమవుతుంది, 100 ఉండాల్సింది, యాక్చువల్గా 100 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది, X ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా ఇప్పుడు 100 + X అయిందనమాట, ఓకేనా. 100 + X అయిందనమాట. సో ఇది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 20% ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ రెవెన్యూ. అంటే రెవెన్యూ అనేది 20% ఇంక్రీజ్ అయింది. మరి 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుందా, 1/5 అవుతుంది, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే రెవెన్యూ అనేది యాక్చువల్గా 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది, 1 ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా ఇది 6 అయింది అనమాట, ఓకేనా. సో ఇది ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ వచ్చేస్తుంది. మనల్ని అడిగింది X కదా, సో X అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ వచ్చేసరికి 20 టైమ్స్ పోతుంది, 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 4 × 20 అంటే 80 అవుతుంది, 80 × 2 అంటే 160 అవుతుంది అనమాట. 160 = 100 + X అవుతుంది ఇక్కడ. సో 100 + X అనమాట. దీని నుంచి డైరెక్ట్గా X వాల్యూ ఏమవుతుంది, X విల్ బి 60, అవునా. సో ఈ విధంగా మనం రేషియోస్లో ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేస్తామన్నమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఎ లాస్ ఆఫ్ 16%. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ ₹660 మోర్, he would have gained 8%. If the article is sold at ₹3,080, then how much profit percentage is gained అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 16% నష్టంతో ఒక ఆర్టికల్ అమ్మాడు. అతను దానిని ₹660 ఎక్కువకి అమ్మినట్లయితే అతను 8% లాభం పొందేవాడు. ఆ ఆర్టికల్ని ₹3,080కి అమ్మినప్పుడు లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను. 2 వేస్ కూడా చాలా సింపుల్గా ఉంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు, 16% లాస్కి అమ్ముతున్నాడు, ఓకే. అలాగే ఇక్కడ ఎలా కాకుండా వీడి కనుక ₹660 ఎక్కువకి అమ్మితే, ₹660 ఎక్కువకి అమ్మితే వీడికి ఏమొచ్చేది, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 8%. అంటే వీడికి 8% ప్రాఫిట్ వచ్చేది అనమాట. సో ఇక్కడ నుంచి మనందరికీ తెలుసు ఏంటి ఆ మెథడ్ ఏంటి తెలుసు కదా. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే యాడ్ చేయాలని చెప్పా, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పా. మరి ఇక్కడ డిఫరెంట్ కాబట్టి యాడ్ చేయండి. 8% 16% యాడ్ చేస్తే 24% అవుతుంది, అవునా. ఇది ఫస్ట్ మెథడ్, 24% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను, 660 మనీ ఉంటుంది కదా, మోర్ ఆర్ లెస్ దానికి ఈక్వల్ అవుతుంది. అంటే 660కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్లో కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాని నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కుంటాం అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా, సో 100% కనుక్కుంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి 6 పోతుంది చూడండి, 6 ఇక్కడ 110 టైమ్స్ పోతుంది, 6 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది అనమాట. సో 4 1 టైమ్, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 11లో 4 అనేది 2 టైమ్స్ పోతుందా, 2 టైమ్స్ పోతుంది. సో 4 2s 8 పోగా ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 3 అను 0 అంటే 30 అవుతుంది. 30 అంటే 4
4 అనేది 7 టైమ్స్ పోతుంది. సో 4 7s 28 పోతే 30లో 2 మిగులుతుంది. పాయింట్ పెడితే 20 అవుతుంది. అంటే సింపుల్గా 5 టైమ్స్ పోతుంది అనమాట. సో అలా క్రాస్ మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 2750 అవుతుందా, 2750. సో ఇంత కాస్ట్ ఉన్న దాన్ని తీసుకెళ్ళి వీడు ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, సోల్డ్ అట్ 3080 ఎంతగా అమ్ముతున్నాడు అనమాట. సో ఇలా సెల్లింగ్ ప్రైస్ ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే చూడండి, ఇక్కడ మనకి 330 ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 330 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, దట్ ఈజ్ 2750 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్. మనకి 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 27లో 1 టైం పోతుంది, 2 మిగులుతుంది, మళ్ళీ 25 అవుతుంది అంటే 1 టైం పోతుంది, 11 1 టైము, 11 ఇక్కడ 3 టైమ్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే 3 4s 12 అంటే 12% ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కోకుండా మనం డైరెక్ట్గా ఈ సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోకుండా డైరెక్ట్గా మనం ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని చెప్తామన్నమాట. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చెప్పండి, నాకు ఇక్కడ లాస్ వచ్చింది, అలాగే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, అలాగే మనీలో మోర్ ఆర్ లెస్ ఉంది. సో ఏం చేయాలి? సేమ్ వస్తే సబ్ట్రాక్ట్, డిఫరెంట్ వస్తే యాడ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఇందాక డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి యాడ్ చేస్తాం. అంటే 24% అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 24% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 660 మనీకి ఈక్వల్ అవుతుంది. అంటే 660 ఈక్వల్ టు 24% అనమాట. అయితే ఇక్కడ ఎలా అమ్ముతున్నాడు ఆర్టికల్ని ఎంతగా అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 3080 రూపీస్ అనమాట. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లో కనుక్కుందాం. ఓకేనా. దీన్ని ఈ 3080ని పర్సంటేజ్లో కనుక్కుందాం. ఆల్రెడీ మనకి 660 అంటే 24% అని తెలుసు. సో అది తెలుసు కాబట్టి దీన్ని కూడా పర్సంటేజ్లో కనుక్కుందాం. దాని నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని కనుక్కోవచ్చు అనమాట. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ మనకి 11 అనేది పోతుంది అనమాట. 11 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 30లో 2 టైమ్స్ పోతుంది, 22 పోతే 8 మిగులుతుంది. అంటే మళ్ళీ 8 టైమ్స్ పోతుంది అనమాట. సో అలాగే 6 1 టైం పోతుంది, 6 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 × 28, 4 20s ఎంత? 80 ప్లస్ 4 8s ఎంత? 4 8s ఎంత అంటే 32, 80 ప్లస్ 32 అంటే 112 అవుతుంది అనమాట. పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి పర్సంటేజ్ కూడా వస్తుంది. సో అలా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది? 112% ఉంది. మరి సెల్లింగ్ ప్రైస్ అనేది 112% ఉందంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 12% వచ్చినట్టు. ఎందుకంటే మన అందరికీ తెలుసు కాస్ట్ ప్రైస్ అనేది 100%, మరి సెల్లింగ్ ప్రైస్ అనేది 112% ఉందంటే అప్పుడు ప్రాఫిట్ ఎంత ఉన్నట్టు? 12% ఉన్నట్టు, అవునా కదా. సో అలా సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 12% అవుతుంది అనమాట. డైరెక్ట్గా చేసిన ఇలా మనీని పర్సంటేజ్లో కనుక్కొని ఈ విధంగా చేసినా మనకి ప్రాఫిట్ అనేది 12% వచ్చింది. అలాగే లేదంటే కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాని నుంచి చేసినా సరే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 12% వచ్చింది. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 10%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ అట్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹1000 మోర్, హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. ద ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ని కొనుగోలు చేసి 10% లాభంతో విక్రయించాడు. అతను ఆర్టికల్ను 20% తక్కువ ధరకు కొనుగోలు చేసి దానిని ₹1000 ఎక్కువకు విక్రయిస్తే అతను 40% లాభం పొందేవాడు. ఆ ఆర్టికల్ యొక్క మునుపటి విక్రయ ధర రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని కొంటున్నాడు, కొనేసి దాన్ని ఎలా అమ్ముతున్నాడు? సోల్డ్ ఇట్ అట్ గెయిన్ ఆఫ్ 10%. సో 10% ప్రాఫిట్కి అయితే అమ్ముతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది లెటెస్సే మనం 100 పార్ట్స్గా తీసుకుందాం. ఓకేనా. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్గా తీసుకున్నాం. దీన్ని ఏం చేస్తున్నాడు వీడు? 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. మరి 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది 110 పార్ట్స్ అవుతుంది. దీని మీద 10% ప్రాఫిట్ అంటే 10 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 110 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ అట్ 20% లెస్. అంటే ఇక్కడ ఒకవేళ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ కదా, ఒకవేళ దీనికంటే 20% తక్కువకి కొంటే అన్నాడు. ఓకేనా. దీనికంటే 20% తక్కువకి కొంటే అన్నాడు. సో 20% అంటే ఎంత? 20 పార్ట్స్ అని కదా. సో 20 పార్ట్స్ తక్కువకి కొంటున్నాడు. అలా ఇప్పుడున్న కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 20 80 పార్ట్సే ఉంటుందన్నమాట. ఎలా కొంటున్నాడు
అమ్ముతున్నాడు అంటున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹1000 మోర్. ఇనీషియల్గా ఇలా అమ్ముతున్నాడు కదా, ఇలా కాకుండా దీనికంటే ₹1000 ఎక్కువకు అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు, దీనికంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్తో పోలిస్తే ₹1000 ఎక్కువకు అమ్ముతున్నాడు. ఇలా కనుక అమ్మితే ఇది 20% తక్కువ ఉండి ఇది ₹1000 ఎక్కువ ఉంటే అప్పుడు ఏమయ్యేది, హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. వాడికి 40% ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఇక్కడ చెప్పండి, ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. మరి ఇక్కడ ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత, 80%. దీని మీద వాడికి 40% ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. అవునా, మరి దీంట్లో 40% అంటే ఏమవుతుంది, 10% అంటే 8, 40% అంటే దానికి 4 times అయినా కదా. సో 8 4s అంతా 32 అనమాట. అంటే సింపుల్గా 32 parts ప్రాఫిట్ వస్తుంది. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 80 + 32 112 parts అవుతుంది. సో ఇక్కడ ₹1000 ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ ₹1000 అవుతుంది. అవునా, సో అలా డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 2 parts. అదంతా ₹1000కి ఈక్వల్ అవుతుంది. అవునా, మనల్ని అడిగింది ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ అంటే స్టార్టింగ్లో ఉన్న సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. స్టార్టింగ్లో ఉన్న సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్, అది 110 parts. అవునా, సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అదే ఒకవేళ ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ అంటే ఇది కనుక్కుంటాం, లేదంటే ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అంటే ఇది కనుక్కుంటాం, లేదంటే ప్రజెంట్ ఉన్న కాస్ట్ ప్రైస్ అంటే ఇది కనుక్కుంటాం. అలా ఈ 4 వాల్యూస్లో ఏది అడిగితే అది కనుక్కుంటాం అనమాట. ఓకేనా, వన్స్ ఇది తెలిసిందంటే మనకి ఈ 4 వాల్యూస్లో ఏది అడిగినా సరే మనకి సెకండ్స్లో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 2 ఇక్కడ 1 time, 2 ఇక్కడ 110 ఎన్ని టైమ్స్, 55 times పోతుందా. సో 55 × 1000 అంటే 55,000 అవుతుంది. ఓకేనా, సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సేమ్ టు సేమ్ ఈ క్వశ్చన్ లాగే ఉంటుంది. దీనికి ముందు వచ్చింది కదా క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అడిగే క్వశ్చన్ అనేది మార్చాడు అనమాట. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు అంటే ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అడిగాడు అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడేమో ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ అంటే 110 parts వాల్యూ అడిగాడు. బట్ ఈ క్వశ్చన్లో వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100 parts కదా, సో ఆ వాల్యూ కనుక్కోవాలి. సో ఆ వాల్యూ ఏమొస్తుందో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఆన్ సెల్లింగ్ an article for ₹115 the gain is 20% more than the loss incurred on selling it for ₹104. if the article is sold for ₹130.80 then the profit percentage is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹115 ఒక ఆర్టికల్ను అమ్మితే వచ్చిన లాభం దానిని ₹104 అమ్మినప్పుడు వచ్చిన నష్టం కంటే 20% ఎక్కువగా ఉంది. ఆ ఆర్టికల్ను ₹130.80 అమ్మితే ఆ లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా ఒక ఆర్టికల్ని ఎంత కమ్మాడు అంటే ₹115 అమ్మాడు. ఇలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే 20% మోర్ దాన్ ద లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹104. అంటే రెండోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే ఆ ఆర్టికల్ని ₹104కి అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాస్కి ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే 20% ఎక్కువ ఉందన్నమాట. ఈ లాస్ కంటే ఈ ప్రాఫిట్ అనేది 20% ఎక్కువగా ఉందన్నమాట. సో 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/5 ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. అంటే సింపుల్గా ఈ లాస్ అనేది 5 parts అనుకుంటే దీనికంటే ప్రాఫిట్ ఎలా ఉంది, 20% ఎక్కువ ఉంది. అంటే 1 part ఎక్కువ ఉంది. అలా ఇది 6 parts అవుతుంది అనమాట. ఇది 6 parts అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 115 మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే 104. సో అలా ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ లాస్ని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో ఎంత, 11 parts. అలాగే ప్రాఫిట్ లాస్ని మనీ రూపంలో యాడ్ చేస్తే ఏమవుతుంది, యాడ్ చేస్తే -CP + CP గెట్ క్యాన్సిల్ 115 మైనస్ 104 అంటే సింపుల్గా ఇది ₹11 అవుతుంది అనమాట. అలా 1 part ఏమవుతుంది, ₹1 అవుతుంది. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చూడండి, ఇక్కడ నుంచి కనుక్కుందామా, ఇక్కడ నుంచి కనుక్కుంటే లాస్ ఎన్ని పార్ట్స్, 5 parts. సో 1 part ఎంత, ₹1 కదా. సో 5 parts అంటే ₹5. ఇది ₹5 అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 5 + 104 అంటే 5 + 104 అంటే 109 అవుతుందా. సో కాస్ట్ ప్రైస్ అనేది మనకి 109 అవుతుంది. సో ఇంత కాస్ట్ ప్రైస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 130.80 కదా. సో ఇక్కడ మనల్ని
అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు అనమాట. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుందో చూడండి, 109 కొన్నాడు, 130.8 అమ్మాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే చూడండి 21.8 వచ్చిందా, 21.8 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే 109 కదా, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే చూడండి 100తో మల్టిప్లై అయితే 2180 అవుతుందా బై 109 అనమాట. ఇక్కడ మనకి 109 అనేది 218లో ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుంది, పక్కన సున్నా ఉంది కాబట్టి 20 టైమ్స్ పోతుంది. అలా 20% అనేది మనకేమవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ సోల్డ్ ఏ సైకిల్ టు బి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%, బి సోల్డ్ ద సైకిల్ టు సి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30%. ఇఫ్ సి పేస్ ₹468 ఫర్ సైకిల్, దెన్ ఫర్ హౌ మచ్ ఇన్ రూపీస్ ఏ బాట్ ద సైకిల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బికి ఒక సైకిల్ని 20% లాభంతో అమ్మాడు, బి సైకిల్ని సికి 30% లాభంతో అమ్మాడు, సి సైకిల్ కోసం ₹468 చెల్లించాడు. అయితే ఏ సైకిల్ను ఎంత మొత్తానికి కొనుగోలు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏంటంటే రేషియోస్ మెథడ్, ఇంకోటి ఏంటంటే నార్మల్గా చేస్తామన్నమాట. ఎలాగంటే ఫస్ట్ మెథడ్ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక సైకిల్ని కొన్నాడు, ఓకే, దాన్ని ఎవరికి అమ్ముతున్నాడు అంటే బీకి అమ్ముతున్నాడు అనమాట. ఎలాగా, ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, ఓకేనా, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి సోల్డ్ ద సైకిల్ టు సి. సో వీడు కొంటాడు కదా బి ఏం చేస్తాడంటే దాన్ని మళ్ళీ సికి అమ్మేస్తాడు అనమాట. ఎలాగా, ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. సో 30% ప్రాఫిట్కి అయితే అమ్మేస్తాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సి పేస్ ₹468 ఫర్ సైకిల్. అంటే సైకిల్ని 468 పెట్టి కొంటాడు అనమాట, ఎందుకంటే అంత పే చేస్తున్నాడు కదా. సో అలా సి ఎంత కొంటాడంటే ₹468 పెట్టి అయితే కొంటాడు అనమాట సైకిల్ను, ఓకేనా. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ, దెన్ ఫర్ హౌ మచ్ ఇన్ రూపీస్ ఏ బాట్ ద సైకిల్. సో ఏ సైకిల్ని ఎంత పెట్టుకున్నాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎంత పెట్టుకున్నాడో మనకు తెలియదు కాబట్టి లెటస్ సే వీడు 100 పార్ట్స్ పెట్టి అయితే కొన్నాడు అనుకుందాం, ఓకేనా. 100 పార్ట్స్ పెట్టి కొన్నాడు, దాన్ని ఎలా అమ్మాడు, 20% ప్రాఫిట్తో బీకి అమ్మాడు అనమాట. మరి దీని మీద 20% ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, 20 పార్ట్స్ అని కదా, ఇందులో 20% అంటే 20 పార్ట్స్. సో 20 పార్ట్స్ ప్రాఫిట్కి అమ్మాడు. అలా ఎంతకు అమ్ముతాడు, 120కి అమ్ముతాడు. సో బి ఎంత కొంటాడు, 120కి కొంటాడు అనమాట, ఓకేనా. అలాగే బి ఏం చేస్తున్నాడు, దీన్ని 30% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఇందులో 30% అంటే ఏమవుతుంది, ఇందులో 30% అంటే ఏమవుతుందంటే 10% అంటే 12, 30% అంటే దానికి 3 టైమ్స్ అయినా కదా, 10% అంటే 12, 30% అంటే దీనికి 3 టైమ్స్ అనమాట. అంటే సింపుల్గా 36 పార్ట్స్ అవుతుందా. సో 36 పార్ట్స్ ప్రాఫిట్గా అయితే అమ్ముతాడు. అలా సి ఎంత కొంటాడంటే 120 ప్లస్ 36 అంటే సింపుల్గా 156 పార్ట్స్కి అయితే కొంటాడు, ఓకేనా. ఎంత కొంటాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 156 పార్ట్స్కి అయితే కొంటాడు. కానీ మనీ రూపంలో ఎంత కొంటున్నాడు అని చెప్పాడు, ₹468కి కొంటున్నాడు అనేసి చెప్పాడు. సో ఈ రెండు కొంటున్నాడు కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి, అవునా. మనల్ని అడిగింది ఏంటంటే ఏ ఎంత కొంటున్నాడు అనేసి అన్నాడు. సో ఏ ఎంత కొంటున్నాడు, 100 పార్ట్స్ కొంటున్నాడు కదా. సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి 156 అనేది 468లో ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 300 అవుతుంది. అలా ఏ ఎంత కొంటున్నాడు అంటే ₹300కి అయితే కొంటున్నాడు అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే రేషియోస్ మెథడ్ అనమాట, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏ అనేవాడు సైకిల్ని ఎవరికి అమ్ముతున్నాడు, ఏ అనేవాడు బీకి అమ్ముతున్నాడు. ఎలాగా, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఎలాగ అమ్ముతున్నాడు, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఇక్కడ మనకు వచ్చేది ఏమవుతుందంటే రేషియో ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజుల రేషియో అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వచ్చే రేషియో అనేది కాస్ట్ ప్రైజుల రేషియో అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ 20% ప్రాఫిట్ అంటే ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఉన్నాడా బి ఉన్నాడా, సో ఏ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ తర్వాత బి కదా. సో ఏ బీకి అమ్ముతున్నాడు కాబట్టి A:B వచ్చింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్నవాడు ఏ అవుతాడు. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 5 పార్ట్స్ అవుతుంది. బీది ఎంత అవ్వాలి, బీది ఎంత అవ్వాలంటే 5 + 1 6 పార్ట్స్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఏ అనేవాడు 5 పార్ట్స్కి కొంటాడు, బీకి 20% ప్రాఫిట్గా అమ్ముతాడు, అంటే 1 పార్ట్ ప్రాఫిట్గా అమ్ముతాడు. అలా 6కి అమ్ముతాడు అనమాట. అలా వీళ్ళిద్దరి యొక్క కాస్ట్ ప్రైజ్లు ఏమవుతాయి అంటే 5, 6 అవుతాయి. ఎందుకంటే ఏ 5కి కొంటున్నాడు, ఏ దగ్గర నుంచి బి 6కి కొంటున్నాడు. అలా వీళ్ళిద్దరి యొక్క కాస్ట్ ప్రైజ్లు అనేవి 5:6 అవుతుంది అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ నెక్స్ట్ బి సోల్డ్ ద సైకిల్ టు సి అనమాట. బీకి సికి
రేషియో వస్తుంది, కాస్ట్ ప్రైస్ రేషియో. అది కూడా ఎలాగంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ 30% అంటున్నాడు కదా. సో 30% అంటే ఫ్రాక్షన్లో అంతా 3/10 అనమాట. ఇక్కడ మనకి ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ బీకి సికి రేషియో ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది, సి వాల్యూ 10 + 3 13 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు చూస్తే ఏమవుతుందంటే ఏకి సికి రేషియో వస్తుంది. ఎలాగంటే బి క్యాన్సిల్ అయిపోతాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి. సో ఏ రేషియో సి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఆపోజిట్లో ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. 5 5 25 రేషియో ఇక్కడ 3 × 13 అంటే 39 అవుతుందా, 39 అవుతుంది. అలా ఏ ఎంత కొంటాడు అంటే 25 పార్ట్స్ కొంటాడు, సి ఎంత కొంటాడు అంటే 39 పార్ట్స్కి అయితే కొంటాడు అనమాట. కాస్ట్ ప్రైస్ కదా, సో అదనమాట. అయితే ఇక్కడ సి ఎంత కొంటున్నాడు, 39 పార్ట్స్కి కొంటున్నాడు. అలాగే మనీ రూపంలో ఎంత ఇచ్చాడు మనకి 468 ఇచ్చాడు కదా, 468 ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంది, ఏ ఎంత పెట్టుకున్నాడు అన్నాడు. మరి ఇక్కడ ఏ ఎంత పెట్టుకుంటున్నాడు, 25 పార్ట్స్ పెట్టుకుంటున్నాడు. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. 39 1 టైం పోతుంది, 39 అనేది 46లో ఎన్ని టైమ్స్ పోతుంది, 46లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1 టైం పోతుందా, 1 టైం పోతుంది. సో 46లో 39 పోతే ఇంకెంత మిగులుతుంది, 7 మిగులుతుంది. 7 అను 8 78 అంటే 39 అనేది 2 టైమ్స్ పోతుంది. సో 12 × 25 అంటే ఏమవుతుందంటే 12ని కాసేపు 4 × 3 అనుకుంటే ఏమవుతుంది, 4 × 25 అంటే 100 × 3 అంటే 300 అనమాట. అలా మనకి ఏమవుతుందంటే 300 అనేది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలా ఏ 300 పెట్టి కొంటాడు అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు కావాలనుకుంటే చిన్న క్యాలిక్యులేషన్స్ చేసేసి ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే అవి చేసుకొని సింపుల్గా డిజిటల్ సమ్లు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, an article is sold at 5% profit instead of 8% loss. The man gains ₹260 more. What is the cost price in rupees of the article అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ని 8% నష్టానికి బదులుగా 5% లాభంతో అమ్మితే ఆ వ్యక్తికి ₹260 ఎక్కువ లాభం వస్తుంది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు చూస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, అలాగే లాస్ పర్సంటేజ్ ఉంది, అవునా. సో అలాగే ఇక్కడ మనకి మనీ రూపంలో మోర్ ఆర్ లెస్ అనేసి కనపడుతుంది. మరి ఇక్కడ ప్రాఫిట్ లాస్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో డిఫరెంట్గా ఉంటే యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేస్తే ఎంత పర్సంటేజ్ అవుతుంది, 13% అవుతుందా, 13% అవుతుంది. అది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, మనీలో ఎంత ఉంటే దానికి ఈక్వల్ అవుతుంది, అంటే 260కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి, కాస్ట్ ప్రైస్ అడిగాడు. సో కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100% కదా. సో 100% వాల్యూ అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతే చూడండి, క్యాన్సిల్ ఏమవుతాయి అంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్. 13 1 టైమ్, 13 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా, 20 టైమ్స్ పోతుందా. క్రాస్ మల్టిప్లై చేస్తే 2000 అనేది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలా 2000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ద డిఫరెన్స్ ఇన్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వెన్ సోల్డ్ అట్ 15% ప్రాఫిట్ అండ్ 17% లాస్ ఈజ్ ₹96. ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్ దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ని 15% నష్టంతో మరియు 17% లాభంతో విక్రయించినప్పుడు విక్రయ ధరల మధ్య తేడా ₹96 ఉంది. దీన్ని 10% లాభంతో విక్రయించినట్లయితే విక్రయ ధర ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, ఒక ఆర్టికల్ని ఫస్ట్ టైము 15% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అలా ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్కి. అలాగే సెకండ్ టైము 17% లాస్కి అమ్ముతున్నాడు, అలా ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్కి. వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. ఈ సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి, ₹96 ఇచ్చాడు. ఓకేనా. అది ఇచ్చేసి ఇక్కడ ఒకవేళ దాన్ని కనుక 10% ప్రాఫిట్కి కనుక అమ్మితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, ప్రాఫిట్ ఉంది, లాస్ ఉంది, అంటే డిఫరెంట్ ఉన్నాయి. అలాగే మనీ ఉంది కూడా. ఓకేనా, మనీ ఉంది, కానీ ఇక్కడ మోర్ ఆర్ లెస్ ఉండదు, ఎందుకంటే డిఫరెన్స్ అంటున్నాడు కదా. సో మోర్ ఆర్ లెస్ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ ప్యాటర్న్. ఓకేనా. సో 15% ప్రాఫిట్, 17% లాస్. సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 15 17 అంటే యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 32% అవుతుందా, 32% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, మనీ ఎంత ఉంటే దానికి ఈక్వల్ అవుతుంది,
అంటే సింపుల్గా 96 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్ కాదు. కాస్ట్ ప్రైస్ అంటే సింపుల్గా 100% కనుక్కుంటాం, బట్ కాస్ట్ ప్రైస్ కాదు అడిగింది. ఇక్కడ ఏం అడిగాడు అంటే మనల్ని సెల్లింగ్ ప్రైస్ అడిగాడు అనమాట. అది కూడా ఇప్పుడు 10% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అన్నాడు. మరి 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 110% అవుతుంది. ఆ వాల్యూ కనుక్కోవాలి. కంగారు పడి మీరు ఈ చదవకుండా డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ కనుక్కున్నారు అనుకోండి, ఆన్సర్ ఎగిరిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్. 32 వన్ టైము, 32 ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుందా. క్రాస్ మల్టిప్లై చేస్తే 330 అనేది ఆన్సర్ అవుతుంది. అవునా కదా, 330 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ షాప్ కీపర్ ఎర్న్స్ 400% ప్రాఫిట్ ఆన్ ఎ ట్రాన్సాక్షన్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100% అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అన్చేంజ్డ్ దెన్ ద రేషియో బిట్వీన్ ద న్యూ ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 400% లాభం పొందాడు. కొన్న వెల 100% పెరిగి మరియు అమ్మిన వెల మారకపోతే కొత్త లాభం మరియు అమ్మకపు ధర మధ్య నిష్పత్తి ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 400% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 400% ఇచ్చాడు. మరి 400% అంటే ఏమవుతుంది, 400% అంటే ఏమవుతుందంటే 400/100 అవుతుంది. ఎంత అవుతుంది, 400/100 అనమాట. పర్సంటేజ్ అంటే బై 100 కదా. సో అలా రేషియో ఏమవుతుందంటే 4/1 అవుతుంది. 400% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 4/1 అవుతుంది అనమాట. వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది, 1 పార్ట్ అయితే, కాస్ట్ ప్రైస్ అనేది 1 పార్ట్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 1 + 4 5 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 1 + 4 5 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%. సో కాస్ట్ ప్రైస్ ఏమైందంటే ఇక్కడ 100% ఇంక్రీజ్ అయింది. అవునా కదా, 100% ఇంక్రీజ్ అయింది. మరి 1లో 100% అంటే ఎంత, 1 కదా. సో 1 ఇంక్రీజ్ అయింది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్లో 100% ఎంత అంటే నంబర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. ఆ నెంబర్ ఎంత ఉందో అదే 100% అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 5 ఉందనుకోండి, దాంట్లో 100% ఎంత అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి, 5 అని చెప్పాలి. లేదు 10 ఉందనుకోండి, దాంట్లో 100% ఎంత అని అడిగితే అప్పుడు 10 అనే చెప్పాలన్నమాట. ఎక్స్లో 100% అంటే ఎక్స్ అనే చెప్పాలన్నమాట. అలా ఏది ఉంటే దాంట్లో 100% అనేది అదే అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో అలా 1లో 100% అంటే 1 అవుతుంది. 1 ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 2 పార్ట్స్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 2 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అన్చేంజ్డ్. సెల్లింగ్ ప్రైస్ ఏం మారలేదు, కాస్ట్ ప్రైస్ మాత్రమే 100% ఇంక్రీజ్ అయింది. సెల్లింగ్ ప్రైస్ మాత్రం అలానే ఉంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ద రేషియో బిట్వీన్ ద న్యూ ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా, కొత్తగా వచ్చిన ప్రాఫిట్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు. సో ఇక్కడ న్యూ ప్రాఫిట్ అంటే ఏమవుతుందంటే, ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ 2 కాస్ట్ ప్రైస్లు ఉన్నాయి, 1 ఉంది 2 ఉంది. అయితే ఇప్పుడు ఏది తీసుకోవాలి, న్యూ ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి న్యూ కాస్ట్ ప్రైస్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 3 పార్ట్స్ అవుతుందా. సో అలా 3 పార్ట్స్కి, అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏం మారలేదు కదా. సో అలానే ఉంది 5 పార్ట్స్కి. ఈ రెండింటికి మధ్య రేషియో అడిగాడు అనమాట. ఓకేనా, ఆర్డర్ ముఖ్యం. ఇక్కడ 3:5 కదా. ఫస్ట్ న్యూ ప్రాఫిట్ 3 పార్ట్స్, తర్వాత సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్. అలా రేషియో ఏమవుతుందంటే 3:5 అవుతుంది అనమాట. ఓకేనా. చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎలాగవుతారంటే ఇక్కడ ఇది పట్టించుకోకుండా ఏం చేస్తారంటే, ఇక్కడ చాలామంది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కూడా కడతారు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కడతారు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 2 అని తీసుకుంటారు కదా, 2 వచ్చింది 5 వచ్చింది. సో 2:5 అనుకొని ఇక్కడ 2:5 ఉంది కాబట్టి ఇది కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. అలా పెట్టకూడదు. ఇక్కడ ఏం అడిగారో దానికి సంబంధించిన రేషియోని మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్ అండ్ ఫర్దర్ అట్ 18% లాస్. ద డిఫరెన్స్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ బై డూయింగ్ సో ఈజ్ ₹570. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సోల్డ్ అట్ 12% లాస్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు 20% లాభంతో విక్రయించబడింది మరియు తర్వాత
18% నష్టంతో విక్రయించబడింది. ఆ విక్రయ ధరల మధ్య తేడా 570 రూపాయలు ఉంటుంది. వస్తువును 12% నష్టంతో విక్రయిస్తే ఆ వస్తువుకు విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ ఇనీషియల్గా ఒక ఆర్టికల్ని లేదా సంథింగ్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఆబ్జెక్ట్ కదా అంది. సో ఒక ఆబ్జెక్ట్ని ఫస్ట్ టైం ఎలా అమ్ముతున్నాడు, 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అలాగే అండ్ ఫర్దర్ ఎట్ 18% లాస్, ఇంకోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే 18% లాస్కి అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్లు ఉంటాయి కదా, సో ఇలా అమ్మినప్పుడు ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఈజ్ ₹570. ఓకేనా. సో ఇక్కడ నుంచి చెప్పండి, మరి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, డైరెక్ట్గా ఏం చేయాలి, ఇక్కడ డిఫరెంట్ వస్తే యాడ్ చేయాలి, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, అదే కదా, ఎందుకంటే మనీ కూడా ఇచ్చాడు కదా మనకి. సో అలా అనమాట. అయితే మోర్ ఆర్ లెస్ ఎందుకంటే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 38% అవుతుందా, 38% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, మనీలో ఎంత ఉంటే దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత అవుతుందంటే 570 కదా. సో 570 మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, ఒకవేళ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సోల్డ్ అట్ 12% లాస్ దెన్ వాట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో 12% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, లాస్ వస్తే సో 100 - 12 అంటే 88% అవుతుందా, 88% అవుతుంది. ఈ వాల్యూ అనేది ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ మనకి 19 పోతుంది చూడండి. 19 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 19 అనేది ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 19 ఇక్కడ 57లో 3 టైమ్స్ పోతుంది అనమాట. పక్కన సున్నా కాబట్టి 30 టైమ్స్ పోతుంది. 2 1 టైం పోతుంది. 2 ఇక్కడ 15 టైమ్స్ పోతుందా, 15 టైమ్స్ పోతుంది అనమాట. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ చూద్దాం. 2 1 టైం పోతుంది. 2 ఇక్కడ 44 టైమ్స్ పోతుంది అనమాట. 3 × 44 అంటే 340 is 120 ప్లస్ 3 4 is 12 అనమాట. 120 12 అంటే 132 అవుతుందా, 132 అవుతుంది. పక్కన సున్నా కాబట్టి 1320 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 1320 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2లో మళ్ళీ ఇక్కడ 15 క్యాన్సిల్ చేయొచ్చు, బట్ ఇక్కడ మళ్ళీ 88 × 15 అంటే మళ్ళీ అది ఒక తలకాయ నొప్పి అనమాట. అందుకే సింపుల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేసుకున్నాం. 2లో 88ని క్యాన్సిల్ చేశాను. 44 టైమ్స్ 44 × 30 అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ ఫార్మర్ సెల్స్ వీట్, హీ మిక్సెస్ ద 2 types ఆఫ్ వీట్ హీ గ్రోస్. 30 kg ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్ కాస్ట్ హిమ్ ₹900 and 20 kg of the other group costs him ₹1100. At what price per kg should he sell the mixture so as to earn 25% on his average cost అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక రైతు గోధుమలను విక్రయించాడు. అతను పెంచే 2 రకాల గోధుమలను కడుపుతాడు. మొదటి రకంలోని 30 కిలోలకి అతనికి ₹900 ఖర్చు అవుతుంది. మరియు మరో రకంలోని 20 కిలోలకి అతనికి ₹1100 ఖర్చు అవుతుంది. తన సగటు ఖర్చుపై 25% లాభం సంపాదించేందుకు ఈ మిశ్రమాన్ని అతను ప్రతి కిలోని ఎంత ధరకు విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆయన దగ్గర 2 types ఆఫ్ వీట్ ఉందన్నమాట. 2 రకాల గోధుమలు అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఏమంటాడు అంటే 30 kg ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్ కాస్ట్ హిమ్ ₹900. అంటే ఇక్కడ క్వాంటిటీ 30 kg ఉంది. ఓకేనా. క్వాంటిటీ 30 kg ఉంది. దీని యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే ₹900 అనమాట. అలాగే అండ్ 20 kg ఆఫ్ ద అదర్ గ్రూప్ కాస్ట్ హిమ్ ₹1100. అంటే క్వాంటిటీ ఇంకొక 20 kg ఉందన్నమాట. రెండో రకం అనమాట అది. దాని యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే ₹1100 అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ పర్ కేజీ షుడ్ హీ సెల్ ది మిక్చర్ సో యాజ్ టు ఎర్న్ 25% ఆన్ ది యావరేజ్ కాస్ట్. అంటే యావరేజ్ కాస్ట్ మీద 25% ప్రాఫిట్ రావాలంటే ఆ మిక్చర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 2 రకాలు ఉన్నాయి కదా, ఆ మొత్తాన్ని కలిపి ఆ మిక్చర్ని 1 kg ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా. యావరేజ్ కాస్ట్ మీద, వాటన్నిటి యొక్క యావరేజ్ కాస్ట్ మీద 25% ప్రాఫిట్ రావాలంటే ఆ మిక్చర్ని 1 kg ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మిక్చర్ యొక్క యావరేజ్ కాస్ట్ కనుక్కొని దాన్ని 100%గా తీసుకొని దాని మీద 25% ప్రాఫిట్ వచ్చే విధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నాడు కదా. సో ఆ సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కుందాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ మనకి 30 kgs యొక్క టోటల్ కాస్ట్ ఎంత 900. మరి 30 kg యొక్క యావరేజ్ అడిగితే టోటల్ కాస్ట్ 900 కాబట్టి యావరేజ్ అడిగితే ఏం చేయాలి, బై 30 చేయాలి. ఎందుకంటే 30 kgs యొక్క టోటల్ 900, యావరేజ్ కావాలంటే బై ఇక్కడ 30 kgs కాబట్టి బై 30 చేయాలన్నమాట. సో 100
900/30 అంటే ఏమవుతుంది 30 అవుతుంది అనమాట. అలా ఈ 30 kg యొక్క యావరేజ్ ఎంత అంటే యావరేజ్ కాస్ట్ ఎంత అంటే 30 రూపీస్ అవుతుంది అనమాట యావరేజ్ కాస్ట్. అలాగే 20 kgs యొక్క టోటల్ కాస్ట్ ఎంత 1100. సో యావరేజ్ కావాలంటే బై 20 చేయాలన్నమాట. 20 kgs కదా, సో బై 20 చేస్తే మనకి యావరేజ్ ఎంత అవుతుంది 55 అవుతుందా, అలా 55 రూపీస్ అవుతుంది అనమాట యావరేజ్ కాస్ట్ అనేది. ఓకేనా. అయితే మనల్ని ఇక్కడ టోటల్ యావరేజ్ కాస్ట్ మీద 25% ప్రాఫిట్ రావాలన్నాడు. మరి ఇక్కడ ఓవరాల్ యావరేజ్ అంటే ఏమవుతుంది అంటే మనందరికి తెలుసు కదా, ఎలా కనుక్కుంటాం చూడండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ మనకి 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, టోటల్ వచ్చేసరికి 5 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ యావరేజ్ మనకు తెలియదు కాబట్టి లెటెస్ట్ 30 అనుకుంటున్నా. సో ఇది 0 ఉంది, 30 అనుకుంటున్నా కదా. సో 30 ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసి ఇక్కడ ఇది ఎంత ఎక్కువ ఉంది 25 ఎక్కువ ఉంది. అలా 2 మెంబర్స్ కదా, సో ఇంటూ 2 అనమాట. సో అలా ఎంత 50 ఎక్కువ ఉందనమాట. ఓకేనా. సో ఇప్పుడు 5 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 0 + 50 ఎంత అవుతుంది 50 అవుతుందా. సో 50 కానీ ఏం చేయాలి బై 5 చేయాలి కదా, బై 5 అనమాట. అలా యావరేజ్ ఏమవుతుందంటే 5 1 టైమ్ 5 ఇక్కడ 10 టైమ్స్, అలా యావరేజ్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది. సో ఇక్కడ మిక్చర్ ఉంటుంది కదా, మొత్తాన్ని కలిపేస్తాడు కదా. సో ఈ మిక్చర్ యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 40 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే యావరేజ్గా ప్రతి కేజీ అనేది 40 అలా ఉంటుంది అనమాట మిక్చర్లోది. ఓకేనా. సో ఇది యావరేజ్ కాస్ట్. దీన్ని లెటెస్ట్ మనం 100% అనుకుందాం, ఇది 100% అనమాట. అనుకుంటే ఈ యావరేజ్ కాస్ట్ మీద 25% ప్రాఫిట్ రావాలంటే దాన్ని కేజీ ఎంత కమ్మాలి అనేసి అడుగుతున్నాడు. సో ఇది 1 kgకి సంబంధించిందే కదా యావరేజ్ కాస్ట్, అవునా. సో ఇక్కడ అడుగుతుంది కూడా 1 kgని ఎంత కమ్మాలి అంటున్నాడు. సో ఎంత కమ్మాలి 125%గానే కదా. సో ఈ 125% కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 25 ఇక్కడ 5 టైమ్స్, 25 ఇక్కడ 4 టైమ్స్, 4 1 టైమ్, 4 ఇక్కడ 10 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 50 అనమాట. అలా 1 kgని ఎంతకు అమ్మాలంటే 50 రూపీస్కి అయితే అమ్మాలన్నమాట. ఓకేనా. ఇక్కడ అర్థమైందా, మిక్చర్ యొక్క యావరేజ్ కాస్ట్ అంటే ఎలా కనుక్కున్నాం, మిక్చర్ 30 kgs యొక్క కాస్ట్ 900 కాబట్టి 30 అనేది యావరేజ్ అవుతుంది. బై 30 చేస్తాం కదా, 900కి బై 30 చేస్తే క్యాన్సిల్ అయ్యి 30 అనేది యావరేజ్ కాస్ట్ అవుతుంది. అలాగే 20 kgs యొక్క టోటల్ కాస్ట్ 1100 కాబట్టి యావరేజ్ అంటే 55 అవుతుంది. ఇక్కడ యావరేజ్ కాస్ట్ అంటే ఏంటి, ఓవరాల్ మిక్చర్ యొక్క యావరేజ్ కాస్ట్ అనమాట. యావరేజ్ కనుక్కుంటే మనకి 40 వచ్చింది. అలా మిక్చర్ అనేది యావరేజ్గా మిక్చర్ కాస్ట్ అనేది యావరేజ్గా 40 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అది యావరేజ్ కాస్ట్ కాబట్టి దాన్ని 100% అనుకున్నాం. ఇప్పుడు దాని మీద 25% ప్రాఫిట్ రావాలి, అవునా. సో 25% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి 125% కమ్మాలి. అలా అది 50 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ బైస్ ఏ వాటర్ కూలర్ ఎట్ సమ్ ప్రైస్ అండ్ సెల్స్ ఇట్ టు బి ఎట్ 20% ప్రాఫిట్, బి సెల్స్ ఇట్ టు సి ఎట్ 10% ప్రాఫిట్. ఇఫ్ సి బాట్ ఇట్ ఫర్ ₹6666 దెన్ కాస్ట్ ప్రైస్ ఫర్ బి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక వాటర్ కూలర్ను కొంత ధరకి కొనుగోలు చేసి బికి 20% లాభంతో విక్రయిస్తాడు, బి దానిని సికి 10% లాభంతో విక్రయిస్తాడు, సి దాన్ని 6,666 రూపాయలకి కొంటే బికు ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దామా, ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఒక వాటర్ కూలర్ని అయితే కొంటున్నాడు అనమాట. కొనేసి దాన్ని ఎవరికి అమ్ముతున్నాడు, సెల్స్ ఇట్ టు బి, అది కూడా ఎలాగ అమ్ముతున్నాడు ఎట్ 20% ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఉన్నారు, తర్వాత వచ్చేసరికి బి ఉన్నారు. ఏ బికి అమ్ముతున్నాడు కదా, అలా ఏకి బికి కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుంది. సో ఇక్కడ ఎలాగంటే 20% ప్రాఫిట్ కదా, మరి 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/5 అవుతుంది. ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, డినామినేటర్ లేదుంటే అదే అవుతుంది. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 5 పార్ట్స్ అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు బి సెల్స్ ఇట్ టు సి ఎట్ 10% ప్రాఫిట్. సో బి అనేవాడు సికి అమ్ముతున్నాడు. సో అలా బికి సికి రేషియో వస్తుంది. సో ఇక్కడ 10% ప్రాఫిట్ కాబట్టి ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/10 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో బి వాల్యూ ఏమవుతుంది, డినామినేటర్ లేదుంటే అదే అవుతుంది. సో సి వాల్యూ ఏమవుతుంది అప్పుడు 10 + 1 11 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఏకి సికి
అంటే ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒక వాల్యూ ఇచ్చేసి ఇంకొకరు వాల్యూ కనుక్కోమంటే అప్పుడు ఏకి సికి రేషియో కడతాం. బట్ ఇక్కడ అడిగింది అది కాదు. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఫర్ బి అడుగుతున్నాడు. సో బికి సంబంధించి అడుగుతున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వీటికి కంబైన్డ్ రేషియో తీసుకోవాలన్నమాట. అది కనుక్కోవడానికి మనకేమి ఇచ్చాడు, సి బాట్ ఇట్ ఫర్ ₹6666 సికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కంబైన్డ్ రేషియో ఏమవుతుందో చూడండి. కంబైన్డ్ రేషియో ఏమవుతుందంటే ఏ తర్వాత బి ఉంది, బి తర్వాత సి ఉందన్నమాట. అంటే మనకి కంటిన్యూటీ ఉందన్నమాట. కంటిన్యూటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏ తర్వాత బి, బి తర్వాత సి, ఏబిసికి ఓవరాల్ రేషియో వస్తుంది. ఎలా వస్తుందని చూడండి. 5, 10 డౌన్కి దిగితే మనకి 50 అవుతుందా, 50 అవుతుంది. అలాగే ఇక్కడ క్రాస్ వెళ్తే 10 × 6 60 అవుతుందా, 60 అవుతుంది. రేషియో మళ్ళీ డౌన్కి దిగండి. డౌన్కి దిగితే 6 × 11 66 అవుతుంది. క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ మూడిట్లో, లేదంటే జస్ట్ అలా వదిలేసేయండి. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు, సికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత అంటే 6666 అనేసి ఇచ్చాడు అనమాట. కానీ ఇక్కడ సి ఎంత కొంటున్నాడు, 66 పార్ట్స్ కొంటున్నాడు. సో రెండు సికి సంబంధించిన కాస్ట్ ప్రైస్లు కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటి, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ బికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో బికి సంబంధించి ఎంత, 60 పార్ట్స్ కదా. సో 60 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 66 అనేది ఇక్కడ 66లో 1 టైం పోతుంది. 6లో పోదు కాబట్టి 0 పెట్టేసాయి. తర్వాత పక్కన ఉన్న 6 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 6 ఉంటుంది, 6లో పోదు కాబట్టి 0 పెట్టేసాం. పక్కన ఉన్న 6 కూడా తీసుకోవచ్చు, అంటే 66 అనమాట. సో 66లో 66 అనేది మళ్ళీ 1 టైం పోతుంది. అలా 101 టైం పోతుంది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారు, 66లో 1 టైము, 66లో 1 టైం అనమాట. అలా పెడతారు, అలా చేయకూడదు. ఓకేనా. సో ఇక్కడ 101 × 60 అనమాట. ఓకేనా. సో 6 × 101 అంటే ఎంత అవుతుంది, 606 అవుతుంది. 0 కూడా ఉంది కాబట్టి 60 అవుతుంది అనమాట. సో 60 ఎక్కడ, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1400 హీ సోల్డ్ ఇట్ టు బి అట్ 25% ప్రాఫిట్, బి సోల్డ్ ఇట్ టు సి అట్ 20% ప్రాఫిట్, సి సోల్డ్ ఇట్ టు డి అట్ 15% లాస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ డి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక ఆర్టికల్ని ₹1400 కొనుగోలు చేశాడు. ఆయన దాన్ని బికి 25% లాభంతో అమ్మాడు. బి సికి 20% లాభంతో అమ్మాడు. సి డికి 15% నష్టంతో అమ్మాడు. డికి కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక ఆర్టికల్ని కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే ₹1400 అయితే కొన్నాడు అనమాట. కొనేసి ఏం చేస్తున్నాడు, హీ సోల్డ్ ఇట్ టు బి. సో బీకి అయితే అమ్ముతున్నాడు అనమాట. అది కూడా ఎలాగా 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ బి ఏం చేస్తున్నాడు, మళ్ళీ సికి అమ్ముతున్నాడు. ఎలాగ 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. సి ఏం చేస్తున్నాడు, డికి అమ్ముతున్నాడు. 15% లాస్తో అమ్ముతున్నాడు. అయితే డి ఎంత పెట్టి కొన్నాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ క్వశ్చన్ని రేషియోస్లో చేద్దామా. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఎవరికి అమ్ముతున్నాడు, బికి అమ్ముతున్నాడు. ఏ ఎవరికి అమ్ముతున్నాడు, బికి అమ్ముతున్నాడు. సో అలా ఏకి బికి రేషియో వస్తుంది. సో ఎలా అమ్ముతున్నాడు, 25% ప్రాఫిట్ కదా. మరి ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/4 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే ఏ వాల్యూ అనేది 4 పార్ట్స్ ఉంటే, కాస్ట్ ప్రైస్ అనేది 4 పార్ట్స్ ఉంటే బికి ఎంత అవుతుంది, 4 + 1 5 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే బి ఎవరికి అమ్ముతున్నాడు, సికి అమ్ముతున్నాడు. బి ఎవరికి అమ్ముతున్నాడు, సికి అమ్ముతున్నాడు. ఎలాగంటే చూడండి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓకేనా. సో 20% అంటే 1/5 అనమాట. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో అలా బి వాల్యూ అనేది ఎంత అవుతుంది, 5 అవుతుంది. సి వాల్యూ 5 + 1 6 అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే సి సోల్డ్ ఇట్ టు డి, అంటే సి అనేవాడు డికి అమ్ముతున్నాడు. ఓకేనా. అది కూడా ఎలాగా 15% లాస్కి అమ్ముతున్నాడు. సో 15% అంటే 3/20. ఈ వాల్యూస్ అన్ని నేర్చుకోవాలి. ఓకేనా. లాస్ కాబట్టి మైనస్ అనమాట. సో అలా సి వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది. డి వాల్యూ 20 - 3 20 - 3 అంటే 17 అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది డి గురించి అడిగాడు. ఓకేనా. సో ఏకి సంబంధించిన వాల్యూ ఇచ్చాడు, మనల్ని అడుగుతుందేమో డికి సంబంధించిన వాల్యూ అడుగుతున్నాడు. సో ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఏకి డికి రేషియో కట్టాలి. ఇక్కడ మనకి ఏకి సికి రేషియో కట్టడానికి మనకి ఇక్కడ ఏకి సికి ఏమి ఇవ్వలేదు, బి వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా. సో బి వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి మొత్తానికి రేషియో కట్టాం. బట్ ఈ కేసులో వచ్చేసరికి ఏ గురించి ఇచ్చాడు, డి గురించి అడుగుతున్నాడు. అలాంటప్పుడు
బి అలాగే సిసి క్యాన్సిల్ చేసుకొని ఏకి డికి రేషియో కట్టొచ్చు అనమాట. ఓకేనా. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి, బీబీ క్యాన్సిల్ అవుతుంది, సిసి క్యాన్సిల్ అవుతుంది. సో అలా ఏకి డికి రేషియో వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్లో ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 5 క్యాన్సిల్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ చూస్తే 4 × 10 40 అవుతుంది. అలాగే ఇక్కడ 3 × 17 ఎంత అవుతుంది, 51 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏ ఎంత కొన్నాడు, 40 పార్ట్స్కి కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 40 పార్ట్స్కి కొన్నాడు. కానీ మనీ రూపంలో ఎంత కొంటున్నాడు, 1400కి కొంటున్నాడు. మనల్ని అడిగింది డీకి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఎంత, 51 పార్ట్స్ కదా. సో 51 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ నేను 2 వరకే క్యాన్సిల్ చేస్తున్నా. 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 70 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 పక్కన పడేసి 7 × 51 అంటే 7 1s 7 అవుతుంది, 7 5s 35 అవుతుందా. సో 3570 బై 2 ఉంది కదా, బై 2 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే చూడండి, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 3లో 1 టైం పోతుంది, 2 3లో 1 టైం పోతుంది. సో 15 అవుతుందా, 15 అంటే 2 అనేది 7 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 17 అవుతుంది. 2 8 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 5 టైమ్స్ పోతుంది అనమాట, 10 అవుతుంది కాబట్టి. సో 1785 అనేది డీకి సంబంధించిన కాస్ట్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి అట్ 20% ప్రాఫిట్, బి సెల్స్ ఇట్ టు సి అట్ 15% లాస్, సి సెల్స్ ఇట్ టు డి అట్ 25% ప్రాఫిట్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ ₹49.50, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఫర్ సి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక ఆర్టికల్ని బికి 20% లాభంతో అమ్ముతాడు, బి దాన్ని సికి 15% నష్టంతో అమ్ముతాడు, సి దాన్ని డికి 25% లాభంతో అమ్ముతాడు. ఏ మరియు సి లాభాల మధ్య తేడా 49.50 రూపాయలు అయితే సికి ఆర్టికల్ యొక్క కొన్న వేల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని కూడా మనం రేషియోస్లో చేద్దామా. సో ఇక్కడ ఏ ఎవరికి అమ్ముతున్నాడు, బీకి అమ్ముతున్నాడు. ఎలాగా 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. సో అలా ఎవరికి రేషియో వస్తుంది, ఏకి బీకి రేషియో వస్తుంది. రేషియో ఏమవుతుందో చెప్పండి, 20% అంటే 1/5 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే 5 అనేది ఏకి సంబంధించింది, బీకి సంబంధించి 5 + 1 6 అవుతుంది. ఓకేనా. అలాగే ఇక్కడ చెప్పండి, బి సెల్స్ ఇట్ టు సి అట్ 15% లాస్. బి ఎవరికి అమ్ముతున్నాడు, సికి అమ్ముతున్నాడు. ఎలాగ అమ్ముతున్నాడు, 15% లాస్కి అమ్ముతున్నాడు. మరి 15% అంటే 3/20, ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ అనమాట. సో బికి సంబంధించిన వాల్యూ 20 అవుతుంది. ఇవి కాస్ట్ ప్రైస్లు అనమాట. సికి సంబంధించి 20 - 3 17 అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సి సెల్స్ ఇట్ టు డి అట్ 25% ప్రాఫిట్. సి ఎవరికి అమ్ముతున్నాడు, డీకి అమ్ముతున్నాడు. ఎలాగ అమ్ముతున్నాడు, 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. మరి 25% అంటే 1/4 వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో సికి సంబంధించి కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్, డీకి సంబంధించి 4 + 1 5 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైజ్లు ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ ₹49.50. సో ఇక్కడ ఏకి వచ్చిన ప్రాఫిట్కి సికి వచ్చిన ప్రాఫిట్కి డిఫరెన్స్ ఎంత అంటే 49.50 రూపీస్ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఫర్ సి అడుగుతున్నాడు. సి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ సికి వచ్చిన ప్రాఫిట్ అంటే ఇక్కడ మనం డీకి సంబంధించిన కాస్ట్ ప్రైస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే సి డీకి అమ్ముతాడు కదా, సో అక్కడే కదా మనకి ప్రాఫిట్ వచ్చేది. సో అది కనుక్కోవాలంటే డీకి సంబంధించింది కూడా కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కంబైన్డ్ రేషియో తీసుకోవాలి, మొత్తాన్ని కలిపి రేషియో తీసుకోవాలన్నమాట. సో ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి. అంటే డైరెక్ట్గా ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, ఇలా కంటిన్యూటీ ఉంది కాబట్టి 4కి రేషియో వస్తుంది. ఇక్కడ మనకి మూడు పేర్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు కంబైన్డ్ రేషియో ఎలా తీసుకోవాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డౌన్కి దిగండి, ఈ మూడింటిని మల్టిప్లై చేసేయండి. సో ఏమవుతుంది, 5 × 20 × 4 ఎంత అవుతుంది, 5 × 20 × 4 అవుతుంది రేషియో. ఇది ఏకి సంబంధించి. బికి సంబంధించి కావాలంటే ఎలా చేస్తారంటే చూడండి, 6 × 20 × 4 6 × 20 × 4 ఇలా రండి. 6 × 20 × 4 ఇలా వస్తే మనకి బికి సంబంధించి రేషియో వస్తుంది. 6 × 20 × 4 అనమాట. అది బికి సంబంధించి. సికి సంబంధించి కావాలంటే ఎలా వస్తారంటే చూడండి,
6 ఇంటూ 17 ఇంటూ 4 అనమాట. 6 ఇంటూ 17 ఇంటూ 4 అనమాట. 6 ఇంటూ 17 ఇంటూ 4 అనమాట. అలాగే డీకి సంబంధించి కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ డౌన్కి దిగండి రైట్ సైడ్, ఓకేనా. 6 ఇంటూ 17 ఇంటూ 5 ఎంత అవుతుంది? 6 ఇంటూ 17 ఇంటూ 5 అనమాట. అలా రేషియో వస్తుంది. సో ఇక్కడ మూడిట్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, అలాగే 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది అనమాట. సో అంతకుమించి పోదు కదా. ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే రేషియో ఏమవుతుంది అంటే చూడండి, 5 ఇంటూ 2 10 అవుతుంది, 10 ఇంటూ 20 200 అవుతుంది అనమాట. 200 రేషియో. ఇక్కడ ఏమవుతుంది? 6 రోళ్ళు 12, 12 రోళ్ళు 24, 240 అవుతుందా? 240 అవుతుంది రేషియో. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 34 అవుతుందా? 34. 6 ఇంటూ 34 అంటే 630 is 180 ప్లస్ 6 4 24 అంటే సింపుల్గా 180 ప్లస్ 24 అంటే ఎంత అవుతుంది? 180 24 204 అవుతుందా? 204 అవుతుంది రేషియో. ఇక్కడ ఏమవుతుంది? 3 ఇంటూ 5 15 3 ఇంటూ 5 15 లేదంటే 3 ఇంటూ 17 ఎంత? 51 అవుతుందా? 51 ఇంటూ 5 అంటే 255 అవుతుందా? సో 255 అనమాట. అలా ఓవరాల్గా ఈ నాలుగిటికి రేషియో వచ్చింది. అంటే వీటి యొక్క కాస్ట్ ప్రైజ్లు అనేవి ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, ఏకి వచ్చిన ప్రాఫిట్, సికి వచ్చిన ప్రాఫిట్ అనమాట. సో వాటి మధ్య డిఫరెన్స్ అనేది 49.50. మరి ఇక్కడ ఏకి వచ్చిన ప్రాఫిట్ అంటే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. ఏ ఇక్కడ 200కి కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి ఎవరికి అమ్మాడు? బీకి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 240కి అమ్మాడు. అంటే ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 40 పార్ట్స్, అవును కదా. అలాగే సికి వచ్చిన ప్రాఫిట్ అంటే సి వీడు కదా. సో వీడు ఎవరికి అమ్ముతున్నాడు? డీకి అమ్ముతున్నాడు. సో 204కి కొన్నాడు, 255కి అమ్ముతున్నాడు డీకి. డి ఎంతకు కొంటున్నాడు? సి పరంగా చూస్తే ఎంతకు అమ్ముతున్నాడు. సో వీళ్ళ మధ్య డిఫరెన్సే మనకి ప్రాఫిట్ అవుతుందా? సో 204 కొని 255కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 51 ప్రాఫిట్ వచ్చిందా? 51 ప్రాఫిట్ వచ్చింది, అవును కదా. సో అలా వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. ఈ ప్రాఫిట్లకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇచ్చింది ఇక్కడ ఎంత ఇచ్చాడు? 49.5 రూపీస్ అయితే ఇచ్చాడు అనమాట. సో వీటి మధ్య డిఫరెన్స్ అంటే 11 పార్ట్స్ కదా. సో 11 పార్ట్స్. మనల్ని అడుగుతుంది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఫర్ సి కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఎంత? 204 పార్ట్స్ కదా. సో 204 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 49లో 4 టైమ్స్ పోతుంది, మనకి 5 మిగులుతుంది అనమాట. పాయింట్ పెడితే 55 అవుతుంది. అంటే 11 అనేది 5 టైమ్స్ పోతుంది. సో 204 ఇంటూ 4.5 అవుతుంది. సో 204 ఇంటూ 4.5ని నేను 9/2గా రాస్తా. సో 2 1 టైము. సో ఇక్కడ 2 అనేది 102 టైమ్స్ పోతుంది. 9 ఇంటూ 102 అంటే ఎంత అవుతుంది? 918 అవుతుందా? 918 అవుతుంది అనమాట. అలా 918 అనేది సికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే షాప్ కీపర్ లూజెస్ 16% వెన్ హీ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 2730. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఫర్ రూపీస్ 3458 హిజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దుకాణదారుడు ఒక ఆర్టికల్ను 2730 రూపాయలకి అమ్ముతున్నప్పుడు 16% నష్టాన్ని పొందాడు. అతను దాన్ని 3458 రూపాయలకి అమ్మితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? ఒక ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు? 2730కి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 2730కి అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పుడు లాస్ ఎంత వచ్చింది మనోడికి? 16% లాస్ వచ్చింది. మరి 16% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 84% అవుతుందా? 84% అవుతుంది, అవునా కదా. సో రెండు సెల్లింగ్ ప్రైస్లు కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ వీడు కనుక ఆ ఆర్టికల్ని ఎంతకు అమ్మితే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటే వాడి యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం, 100% కనుక్కుందాం. సో కనుక్కుని దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ని డిసైడ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 7 ఇక్కడ 12 టైమ్స్ పోతుందా? 12 ఏళ్ళు 84 కదా. సో 12 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 ఇక్కడ 7 3 21. ఇంకెంత మిగులుతుందా? 6 మిగులుతుందా? 63 అంటే 9 సార్లు పోతుంది అనమాట 7 అనేది, ఓకేనా. సో పక్కన 0 కాబట్టి 390 టైమ్స్ పోతుంది. 3 పోతుంది చూడండి. 3 ఇక్కడ 4 టైమ్స్. 3 ఇక్కడ ఎన్ని టైమ్స్? 130 టైమ్స్ పోతుంది. అలాగే 4 1 టైం పోతుంది. 4 ఇక్కడ 4 3 12
12 అంటే 1 మిగులుతుంది, 10 అవుతుంది. 10 అంటే 4 రోళ్ళు 8, ఇంకా 2 మిగులుతుంది. పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. సో అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 100 ఇంటూ ఈ వాల్యూ అంటే ఎంత అవుతుంది? 3250 అవుతుందా? సో ఇది కాస్ట్ ప్రైస్. దీన్ని తీసుకెళ్ళి ఎంత కమ్మాడు? 3458 కమ్మాడు. అలా అమ్మినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి అంటున్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి 3250కి కొన్నాడు, 3458కి అమ్మాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 208 ప్రాఫిట్ వచ్చింది. చూడండి, 208 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద. అంటే 3250 మీద పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 5 6 30, 5 5 25, 65 సార్లు పోతుంది. అగైన్ ఇక్కడ మనకి 13 పోతుంది. చూడండి, 13 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 13 5 65, 13 ఇక్కడ ఒకసారి పోతుందా? ఒకసారి పోతుంది. ఇంకా 7 మిగులుతుంది, 78 అవుతుంది. 78 అంటే సింపుల్గా ఏమవ్వాలి? 6 సార్లు పోవాలి. అవును కదా? సో ఇక్కడ ఇంటూ 2, పైన కూడా ఇంటూ 2 చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బైలో 10 అయిపోతుంది. ఇక్కడ 4, 16 4 64, 64 బై 10 అంటే 6.4% అవుతుంది. వచ్చింది ప్రాఫిట్. సో అలా గెయిన్ అనేది 6.4 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ అనేది పూర్తిగా అయిపోయిందనమాట. ఇప్పుడు వరకు మీకు ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో. ఓకేనా? ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.